ఫ్రెండ్స్, బెంగళూరులో మా హౌస్ అండి, సింగిల్ రూము. ఇది 1 ఇయర్ తర్వాత వెకేట్ చేశారనమాట. వీళ్ళు 4 మెంబర్స్ బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు. ఇది కంపెనీకి ఇచ్చామన్నమాట. వెళ్ళేటప్పుడు తెలిసిందే కదా మనకి ఎలా ఇస్తారో. అండ్ వీళ్ళు కూడా సేమ్ నియర్లీ 5,000 ఎగరగొట్టారండి మనకి. ఎందుకంటే ఇంకేం చేయలేము, సడన్గా వెళ్ళిపోయారు. ఏమంటే వేరే వాళ్ళు వస్తారని చెప్పి, కంపెనీ వాళ్ళు అనమాట, వేరే వాళ్ళు వస్తారని చెప్పి వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు రాలేదు, రావట్లేదు సార్ వాళ్ళు అని చెప్పేసి అనేసారు. ఇంకా మనకు అమౌంట్ లాస్ అయిపోయింది. వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా తెలుసుంటే మనం ఏదైనా హోల్డ్ చేయడానికి అయ్యేది. వాళ్ళు ఏంటంటే లైవ్ చెప్పి అలా వెళ్ళిపోయారనమాట, కింద సింగిల్ రూమ్ వాళ్ళు. ఇంకా ఏం చేయలేక 5,000 వీఆర్ లాస్. ఎందుకంటే పెయింట్ ఛార్జీ మిగలలేదు అండ్ పవర్ బిల్లు ఏం పే చేయలేదన్నమాట వాళ్ళు. లాస్ట్ వాళ్ళకు నాకు తెలిసి 2 మంత్స్ ముందో 1 మంత్ నుంచో తెలిసి ఉంటుంది. కాకపోతే ఎక్కువ పవర్ బిల్ కాదండి, నియర్లీ 600 రూపీస్ ఉంది. సో ఇట్స్ ఓకే అనుకున్నాం. పెయింట్ ఛార్జ్ మాత్రం మనకి ఎక్స్ట్రా పడినట్టు కదా, 7,000 అనమాట. సో ఇంకా అలా ఇంకోండి రెంట్ అయితే వచ్చేసింది, కానీ కరెంట్ బిల్లు ప్లస్ ఈ పెయింట్ ఛార్జ్ అనేది రాలేదు. పెయింట్ ఛార్జింగ్ మనమే వేసుకున్నాము. ఇగోండి ఎక్కడికక్కడ ఇవి వదిలేశారనమాట. తర్వాత వీళ్ళు జిమ్ చేసుకునేవి ఉంటాయి కదా, అవి వదిలేశారు. అవేమో మా కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఉంచుకున్నారు అందాక. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు మేము తీసుకోవాలి. సో ప్రస్తుతానికి మేము డబ్బెల్స్ ఎవరు యూజ్ చేయరు కదా అన్నట్టు మేము కూడా లైట్ తీసుకున్నాం. వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కదా, చేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చులే అని మేము వదిలేసాం. ఇంకోండి ఇంకా తెలిసింది, ఇంకా బ్యాచిలర్స్ అంటే ఇంకా హౌస్ ఎలా చేస్తారా అని. ఇంక ఇది 1 ఇయర్ అయింది కాబట్టి ఇట్స్ ఓకే. పైన రూమ్ అయితే 3 ఇయర్స్ కాబట్టి అంతా ఇదైంది. ఇదిగోండి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ కిందన గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు. ఎందుకైనా మంచిదని వీడియో తీసుకున్నా. మిగతా ఐటమ్స్ అన్నీ ఇంకా బయట పడేశారు పెయింటర్ వాళ్ళు. ఇంకంటే ఎక్కడికక్కడ బాత్రూంలో కూడా అలా వదిలేశారు వీళ్ళు. ఇంకా తర్వాత మేము ఇంకా పెయింటర్ని పెట్టి అంతా క్లీన్ చేయించుకున్నాము. ఆఫ్టర్ క్లీను బిఫోర్ క్లీన్ అన్నట్టు ఉంటుంది. ఈవెన్ బ్రష్లు అలా వదిలేస్తారనమాట. ఇంకేమంటాం, ఏం అనలేము. వాళ్ళకి కాల్ చేసినా కంపెనీ వాళ్ళు రాలేదనమాట. వస్తామని చెప్పి వాళ్ళు అలాగా కంపెనీ వాళ్ళకి ఇచ్చినా అలాగే ఉంది. 2 కంపెనీ వాళ్ళకి ఇచ్చిందే ప్రాబ్లం అయిందండి, అబ్బాయిలు ఇచ్చిందే. ఏంటంటే వాళ్ళు నీట్గా పెట్టుకోరు. పైకి కనిపించడానికి మనకి నీట్గా అనిపిస్తాయి, లోపలికి వెళ్ళి మనం చూడలేం కదా, జెంట్స్ ఉన్నది. తర్వాత మేము అంతా క్లీన్ చేయించుకున్న తర్వాత ఇదిగోండి మేము మా పెయింటర్ని పిలిపించి ఇంకా అంతా క్లీన్ చేయించి రెడీ చేసాం అనమాట. నియర్లీ ఇప్పుడు 2 మంత్స్ అయిపోయిందండి ఖాళీ సింగిల్ రూమ్. ఇంకా ఎవరు రాలేదనమాట. చూడాలి, వీఆర్ లాస్ అనమాట. ఎందుకంటే సడన్గా కదా, ఇంకా బోర్డు పెట్టినా ఇంకా అవ్వలేదు. ఇదిగోండి పెయింటర్ అది ఆయన బయట ఉన్నారు, బండిల్స్ అవన్నీ పెడుతున్నారనమాట బయట. ఇంకోండి ఇంకా అదే సేమ్ కలర్ వేయించేసాం అనమాట మేము. అంత చక్కగా నీట్గా చేసాము. చూడాలి. ఇంకోండి ఇక్కడ ఇదేదో అయ్యిందనమాట. ఫస్ట్లో కన్స్ట్రక్షన్ అప్పుడే కొంచెం ఆ టైల్ డిఫరెంట్గా వచ్చింది. ఇంకా డంబెల్స్ అవన్నీ పెట్టడం బట్టి అది కిందకి వెళ్ళిపోయింది అనమాట ఆ టైల్. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూపిద్దాం. ఇదిగోండి షింక్ అంతా నీట్ చేయించాం అనమాట. ముందుకి ఇప్పటికి ఎలా ఉందో చూసారు కదా. కొంచెం ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి ఇచ్చుకోండి గైస్. బెంగళూరులో అడ్వాన్స్ కొంచెం తక్కువ తీసుకోమంటున్నారు. తక్కువ తీసుకుంటేనేమో లాస్ట్కి మనకే చేతిలో పడుతున్నాయి. సో ఏం చేయలేకపోతున్నాము. ఇదివరకుంటే కొంచెం అడ్వాన్స్ ఎక్కువ తీసుకోండి అనేవారు. ఇప్పుడు ఏంటంటే సమ్ గవర్నమెంట్ రూల్స్ వచ్చాయి కాబట్టి మనం సమ్ అమౌంటే తీసుకోవాలని ఉంది కాబట్టి ఏంటంటే టెనెంట్స్ ఇలా చేస్తున్నారు. అందరూ అన్న కానీ కొంతమంది ఇలా చేస్తున్నారు. సో వీఆర్ లాస్, బట్ ఏం చేయలేం. మన హౌస్ మళ్ళీ మనం నీట్గా పెట్టుకోవాలి కాబట్టి మనం పే చేస్తాము. ఇంకోండి మొత్తం ఫుల్ క్లీన్ చేయించాము. ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి క్యాప్చర్ చేశానండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ బాయ్.